ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ గైనిక్ ప్రాబ్లం. అసలు ఈ ప్రాబ్లం కి కారణాలు ఏంటి, దాని పరిష్కారం ఏంటి 60 seconds లో చూసేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఫస్ట్ పూర్ పర్సనల్ హైజీన్ అండి. సో మీ వాష్రూమ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మీ ఇంటిమేట్ పార్ట్స్ ని జస్ట్ ప్లెయిన్ వాటర్ తో గానీ మైల్డ్ సోప్ తో క్లీన్ చేసుకొని ఆ ఇంటిమేట్ పార్ట్స్ ని డ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటర్ కంటెంట్ అనేది అడిక్వేట్ గా తీసుకోవాలి. అంటే 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు యూరిన్ సెన్సేషన్ వస్తే వెంటనే యూరిన్ ని పాస్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ఆ యూరిన్ ని బ్లాడర్ లో కలెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అండ్ కిడ్నీ స్టోన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. కొంతమంది కపుల్స్ ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు డయాఫ్రమ్స్ తర్వాత కాండోమ్ విత్ స్పెర్మిసిడల్ జెల్లీ అనేది యూజ్ చేస్తారండి. సో ఇటువంటి డయాఫ్రమ్స్ అండ్ స్పెర్మిసిడల్ జెల్లీ అనేది చాలా హై యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. కొంతమంది పీరియడ్ స్టాప్ అయిన లేడీస్ లో కూడాను ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం అనేది చాలా సింపుల్ అండి. మీ ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ అండ్ డ్రై గా ఉంచుకోండి. అండ్ ఎనఫ్ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తాగాలి. అండ్ దాంతో పాటు మీకు గనక మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేదంటే పోలీస్ క్యాథటరైజేషన్ ప్రొలాంగ్డ్ ఉన్న మెడికల్ కండిషన్ ని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మీరు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే గనక యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి సింపుల్ గా మీరు బయటపడచ్చు.